సరే మీరు ఇంతకుముందు అయోధ్య విషయం మాట్లాడారు. మీరు గత పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్యలో రామ మందిరం పేరిట అయోధ్యలో రామ మందిరం నిర్మించడమని చెప్పి మీరు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికలకు పోయారు. దాన్ని విపరీతంగా మీరు ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ తీరా చూస్తే కేంద్రంలో మీరు అధికారంలోకి రావచ్చేమో, కానీ అయోధ్య ఉన్నటువంటి ఏదైతే పార్లమెంటు స్థానంలో మీరు ఓడిపోయారు. దీన్ని ఎట్లా చూడాలి? రాముడే మిమ్మల్ని అంగీకరించలేదా? రామ్ మందిర్ కట్టింది ఎన్నికల కోసమో ఓట్ల కోసమో సీట్ల కోసం కట్టలే. అది 500 సంవత్సరాల కింద, వేలాది సంవత్సరాలు కృతాయుగంలో త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముని టెంపుల్, అయోధ్య టెంపుల్, బాబర్ గులగొట్టినటువంటి విశ్వాసం, అక్కడ అనేక రకాల ఆధారాలు దొరికినాయి. ఆ టెంపుల్ కట్టింది హిందూ సమాజం కోసం, భారతీయ సంస్కృతి సనాతన ధర్మం కోసం. లక్షలాది కోట్లాది మంది హిందూ సమాజం కోరుకున్నారు కాబట్టి టెంపుల్ కట్టింది. టెంపుల్ కట్టినాం కాబట్టి మేము ఓట్లు అడగలే. టెంపుల్ కట్టినాం కాబట్టి రాముని అయోధ్య టెంపుల్ మేము డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీ పోటీ పడుతుంది, గెలుపు ఓటంలో సహజం. కాబట్టి అది రామ మందిర్ టెంపుల్ కట్టినాం కాబట్టి మాకు ఓట్లు ఏంటంటే కొన్ని సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి మెజారిటీ వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాల మీద మాకు ఓట్లు రాకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులో ఉన్నటువంటి టెంపుల్ కట్టడానికి కావాల్సినటువంటి ల్యాండ్ అక్విజిషన్ జరిగి ఉంటుంది, వాళ్ళ కోపం ఉండొచ్చు. లేదా స్థానికంగా ఉన్నందు వ్యాపారాలు దెబ్బతిన్నాయని కోపం ఉండొచ్చు. ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. టెంపుల్ కట్టినంత మాత్రాన అక్కడ మేము ఓడిపోలేదు, టెంపుల్ కట్టనందుకు మేము అడగలే. డెఫినెట్గా ఇది దేశ ప్రజలు ఆదరించారు కదా. వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో టెంపుల్ రామ మందిర్ ప్రారంభోత్సవం ఇప్పుడు ప్రతి గ్రామంలో ఉత్సవాలు జరిగినాయి, పండగ వాతావరణం ఉంది. ఇవాళ కూడా పండగ వాతావరణం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ధార్మిక సంస్థ వేరు, రాజకీయాలు వేరు. మీరు చూపెట్టారు కదా గత పార్లమెంట్ ఎన్నికల్లో రామ మందిరం అయోధ్యలో నిర్మించినామని చెప్పేసి దేశమంతా ప్రచారం చేశారు, తెలంగాణలో కూడా ప్రచారం చేశారు. అంటే ఇది ప్రజల ఆక్రోషం కావచ్చు, లేకపోతే మతం పేరు మీద దేవుని పేరు మీద రాజకీయం చేస్తే ఎట్లుంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ దేవుడు చూపెట్టినట్టున్నది. ఇప్పుడు దేవుని పేరు రాజకీయాలు చేస్తే మేము రెండోసారి గెలవద్దు, మూడోసారి గెలవద్దు. అఫ్కోర్స్ మెజారిటీ తగ్గిన 240 సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. అవును, 99 దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆగింది. ఎంత ముస్లిం అపీజ్మెంట్ ఓట్లు తీసుకున్నా 240 దగ్గర మేము ఆగినాం. అంతెందుకు ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వరుసగా బీజేపీ గెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల నుండి ఇవాళ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. భవిష్యత్తులో ఆ రాష్ట్రాలు ఉంటాయో పోతాయో తెలియదు, గెలుస్తారో గెలవో తెలియదు. ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తే మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని గ్యారంటీ లేదు. సో ఇలాంటి వాతావరణంలో మాకు కేవలం ఓట్లు సీట్లే కాదు, ఈ దేశానికి సంబంధించిన మెజారిటీ ప్రజల హక్కులు. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ హిందూ సమాజానికి పనిచేస్తుందని బహిరంగంగా మా వాళ్ళు చెప్పిండ్రు. దేశవ్యాప్తంగా రథయాత్ర చేసింది ఎల్కే అద్వానీ గారే. భారతీయ జనతా పార్టీ పుట్టిందే అందుకు, మెజారిటీ ప్రజల రక్షణ కోసం పుట్టింది. అన్నంత మాత్రాన కేవలం ఓట్ల కోసం మాత్రం రాజకీయాలు చేయం, ప్రజా సంక్షేమం అట్లా అనుకుంటే మోడీ గారి వల్ల గత 10 సంవత్సరాల్లో అనేక రకాల డెవలపింగ్ యాక్టివిటీ తీసుకొచ్చి ఇవాళ 11th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 5th లార్జెస్ట్ ఎకానమీ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. రేపో మాపో 3rd లార్జెస్ట్ ఎకానమీ చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినట్టు ఘనత. ఇవాళ మేక్ ఇన్ ఇండియా భాగంలో చైనాని తలదని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు సందర్భాలు చూసినాం. ఈ 10 సంవత్సరాల్లో దాదాపు ప్రతి సంవత్సరం 10 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టి దాదాపు దేశంలో 40,000 కిలోమీటర్ అదనంగా నేషనల్ హైవేస్ నిర్మించినటువంటి సంఘటనలు చూసినాం. 60 సంవత్సరాల నుంచి 60-70 ఎయిర్పోర్ట్లు ఉంటే వాళ్ళ 170 ఎయిర్పోర్ట్లకు పెంచినటువంటి ఘనత చూసినాం. మెల్లమెల్లగా ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతూ ఉంది మేక్ ఇన్ ఇండియా భాగంగా. ఒకేసారి మార్పు రాదు. సో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలుగా చూడాలి తప్ప కేవలం మేము రాముని కోసము కృష్ణుని కోసం అంటే ఊరూర టెంపుల్ కట్టుకొని ఉండొచ్చు. మేము ఆ పని చేయట్లేదు కదా, టెంపుల్స్ భారతీయ జనతా పార్టీ కట్టట్లేదు కదా. మతాలు వేరు, రాజకీయాలు వేరు, ప్రజా సంక్షేమాలు అందరికీ సబ్కే సాత్ సబ్కా విసాత్ అని మా యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం. అంటే అందరూ రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూస్తుంది. అంతేందుకు ఇవాళ ముద్ర లోన్స్ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఇంట్రడ్యూస్ చేసిన స్కీము హైయెస్ట్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారంటే ముస్లిం సమాజం ఉంది. ఓకే, హైయెస్ట్ బెనిఫిషరీస్. ఉత్తరప్రదేశ్లో 40 లక్షల ఇండ్లు కడితే ఒక యోగి ఆదిత్య 40 lakhs హౌసెస్ డబుల్ బెడ్రూమ్లు కడితే దాదాపు 10 లక్షల ఇండ్లు ముస్లిం సమాజానికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళు ఓట్లు వేసారా అంటే అది వేరు. అవును, కానీ పేదరికంలో ఇప్పుడు దాదాపు దేశవ్యాప్తంగా 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది గత కరోనా అప్పటి నుంచి. వీళ్ళు ముస్లిం కాబట్టి మేము బియ్యం ఇయ్యము, వీళ్ళు క్రిస్టియన్ కాబట్టి మేము బియ్యము, హిందూస్ మాత్రం 12 కిలోలు ఇస్తామని కాదు. సో ప్రభుత్వం అనేది అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సమానమైనటువంటి
హోదాను కల్పించి సమానమైన వాటాను కల్పించి ప్రభుత్వం నడుస్తుంది తప్ప కేవలం మతపరమైన మాత్రమే ఉద్రిక్తలు చూసి మేము ఓట్లు అడగదలుచుకోలేదు. దేశం అట్లా లేదు. సరే, గతంలో 370 ఆర్టికల్ రద్దు చేసిర్రు, అదేవిధంగా త్రిపుల్ తలాక్ తీసుకొచ్చిర్రు, ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మించారు, ప్రస్తుతం వక్ఫ్ బిల్లు చట్ట సవరణ చేసిర్రు, కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇంకా ఇలాంటి రాబో రోజుల్లో ఇంకా సాహసోపేతమైన విప్లవాత్మకమైన ఇంకా చరిత్రలో నిలిచిపోయేటువంటి చట్టాలు ఇంకా బీజేపీ మధ్యలో ఏమున్నాయి, ఇంకేం తీసుకురాబోతున్నారు? ఈ దేశ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే విశాలమైనటువంటి భారతదేశం, చారిత్రకమైనటువంటి భారతదేశం, హిస్టారిక్ కృతాయుగంలో భారతదేశం ఉంది, దేశం ఉంది, త్రేతాయుగంలో భారతదేశం ఉంది, ద్వాపరయుగంలో భారతదేశం ఉంది, ఇప్పుడు కలియుగంలో భారతదేశం విశాలమైన ఒకనాటి విశాలమైన భారతదేశం. హిందూ సమాజం అప్పుడు మిగతా మతాలు అప్పటికి పుట్టలే. అట్లీస్ట్ మనం 11th సెంచరీ 15th సెంచరీ వరకు చూసుకున్నా సరే వరల్డ్ జీడిపిలో ఇండియన్ జీడిపి అంటే మన వాటా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో మన వాటా 30 నుంచి 40% ఉంది. హిస్టరీలో చరిత్రలో వరల్డ్ రిచెస్ట్ కంట్రీ ఎవరు అంటే ఇండియా, భారతదేశం. 16th సెంచరీ కన్నా ముందు తీసుకుంటే ఓకే జీడిపిలో 30 నేను ఊరికే చెప్పట్లేదు, నేను గో ఆన్ రికార్డ్ గూగుల్ సెర్చ్ చేయండి. జీడిపి ఆఫ్ ఇండియా 11th సెంచరీ అని కొట్టలేదు, 15th సెంచరీ కన్నా ముందు 30-40% జీడిపి ఉంది చైనా తర్వాత. అట్లాంటి జీడిపి విదేశీ దండయాత్ర జరిగిన తర్వాత ధనిక దేశం ఉన్నటువంటి దేశం దోచుకొని బ్రిటిష్ వాళ్ళు అటు వెస్టర్న్ కంట్రీస్ ముఖ్యంగా అరబ్ కంట్రీస్ వాళ్ళు దోచుకొని పరిపాలించిన తర్వాత 30% ఉన్న జీడిపి వాళ్ళ 3% పడిపోయింది. ఎందుకు దేశం ధనవంతమైన దేశం పేదరికం మారింది? భారతదేశం లక్ష్యం అదే, భారతీయ జనతా పార్టీ లక్ష్యం అదే. పోయిన పూర్వ ప్రాబల్యం ఈ భారతదేశాన్ని మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ అత్యున్నతమైన విశ్వగురుతో పాటు ఆర్థికంగా అన్ని దేశాలకు అనుగుణంగా ఆర్థికంగా ఎదగాలని లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యం 2047 వరకే 3rd లార్జెస్ట్ నుంచి 2nd లార్జెస్ట్ వరకు కూడా తీసుకోవాల్సిన ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక చట్టాల్లో మార్పులు చేర్పులు అవకాశాలు ఉంటాయి. అన్నిటి కూడా మేము ఇవాళ 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ అంటున్నాం, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నాం, 1 నేషన్ 1 రేషన్ అంటున్నాం, 1 నేషన్ 1 పీపుల్ అంటున్నాం. అంటే ఈ దేశంలో ఒకే రకమైనటువంటి సంస్కృతి ఉంది, మతాలు వేరైనా విభిన్న భాషలున్నా విభిన్న మతాలున్నా ఐక్యంగా ఉన్నాం, భిన్నత్వంలో ఏకంగా ఉన్నాం. ఈ దేశం మొత్తం కూడా భవిష్యత్తులో ఐక్యంగా నిలబడడానికి కావాల్సిన చట్టాలు భారతీయ జనతా పార్టీ తప్పకుండా తీసుకొస్తారు. ఇప్పటికే చట్టాలు తీసుకొచ్చింది, భవిష్యత్తులో కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం. మా ఎజెండాలో భాగం భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ఎజెండాలో ఉంది. యూసీసీ తీసుకొచ్చింది, చట్టం ఇంకా అమలు కాలేదు. ఇవి అనేక దేశాలు ఉన్నాయి, మనం ఒకటే కాదు. కామన్ సివిల్ కోడ్ అనేది ఈవెన్ కామన్ సివిల్ కోడ్ యొక్క లక్ష్యం అంబేద్కర్ గారి లక్ష్యం. ఇది ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్టు ఒకే రేషన్ ఒకే దేశం, 1 నేషన్ 1 ఎలక్షన్తో పాటు రేపు రాబో రోజుల్లో ఒకే దేశం ఒకే మతం అనేటువంటి విధంగా కూడా మీరు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ప్రజలు కోరుకుంటూ వస్తుందేమో, సాధ్యం కావచ్చు. నేనేమంటే అంతకన్నా మించి సమస్యలు ఉన్నాయి. ఇవాళ యూనిఫైడ్ కామన్ సివిల్ కోడ్ లేదు ఈ దేశంలో. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అంబేద్కర్ గారు ఈ కామన్ సివిల్ కోడ్ కోసం పోరాటం చేసి నెహ్రూ కామన్ సివిల్ కోడ్ వ్యతిరేకించాడు. కామన్ సివిల్ కోడ్ అంటే ఈ దేశంలో మతాలు ఏమైనా వారికి సంబంధించినటువంటి కుటుంబ వ్యవస్థ ఒకే రకంగా ఉండాలని కోరుకున్నారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం నెరవేరలే. ఇవాళ అంబేద్కర్ గారి లక్ష్యం భారతీయ జనతా పార్టీ సాధించాలనుకుంది. ఆ రోజు హిందూ సివిల్ కోడ్ పెట్టారు, క్రిస్టియన్ సివిల్ కోడ్ కొట్టారు, అదేవిధంగా ముస్లిం సమాజానికి సంబంధించినట్టు ముస్లిం కోడ్ పెట్టారు. వాళ్ళ షరియత్లను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. తద్వారా ఏం జరుగుతుంది? సమాజంలో అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. హిందూ సమాజంలో ఒకటి పెళ్ళి ఒక భారీగా చిత్రీకరించినటువంటి అదే హిందూ సమాజంలో అట్లా ఉంటే క్రిస్టియన్లు కూడా అట్లనే ఉంది. ముస్లిం సమాజానికి వచ్చేసరికి వాళ్ళ షరియత్ లా చట్ట ప్రకారం ఒక భర్త ఒక వ్యక్తి 2-3 పెళ్ళిళ్ళు చేసుకునే ఆస్కారం ఉంది. అవును, ఆర్గనైజ్డ్గా అథారిటేటివ్ ముగ్గురిని చేసుకోవచ్చు. మొదటి భార్యకి విడాకులు ఇచ్చి 2వ భార్యను చేసుకోవచ్చు, 2వ భార్యను విడాకులు ఇచ్చి 3వ భార్యను చేసుకోవచ్చు. తద్వారా ఏమవుతుందంటే భవిష్యత్తులో భారతదేశంలో మతపరమైన ఘర్షణలకు దారితీస్తుంది. అన్కండిషనల్గా ఒక మతానికి సంబంధించినటువంటి గ్రోత్ రేటు విపరీతంగా పెరుగుతుంది. ఇంకొక సమాజానికి మతానికి సంబంధించిన గ్రోత్ రేటు స్టేబుల్ అవుతుంది, కాన్స్టాంట్ అవుతుంది. తద్వారా ఏమైతే భారతదేశంలో భవిష్యత్తులో
మతపరమైన అసమానతల కారణంగా అశాంతికి దారితీసి మతపరమైన ఘర్షణలు నిత్యం దారితీస్తాయి. కాబట్టి ఇది వన్ నేషన్ వన్ కంట్రీ కాదు అప్పుడు. ఓకే. కాబట్టి వన్ నేషన్ వన్ కంట్రీ, వన్ నేషన్ ఒకే రకమైన ప్రజానీకం ఉండాలి అంటే కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలన్నట్టు ఉద్దేశం ఉంది. హిందువులకు ఏ కోడ్ అయితే ఉందో ముస్లిమ్స్కి అదే కోడ్ ఉండాలి, క్రిస్టియన్స్కి అదే కోడ్ ఉండాలి. ఇది ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంది, మన ఒక్క దేశం కాదు. అంతేందుకు పాకిస్తాన్లో కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నారు, అరబ్ కంట్రీస్లో కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నారు. ఈ భారతదేశంలో ఇన్ని భిన్నమైన కోడ్లు ఎందుకు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లక్ష్యం అదే, మా ఎజెండాలో అది ఉంది, డెఫినెట్గా భవిష్యత్తులో తీసుకొస్తారు.